ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం జరగబోయే సభకు 1,00,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే భద్రత కోసం 2,000 మంది పోలీసులు మోహరించారు. ట్రాఫిక్ నియంత్రణకు 550 మంది ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. 3 డీసీపీలు 5 అదనపు డీసీపీలు పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టారు. 21 మంది ఏసీపీలు 57 మంది ఇన్స్పెక్టర్స్ విధుల్లో పాల్గొనబోతున్నారు. మరోవైపు బాంబ్ స్క్వాడ్స్, స్పీఫర్స్, డాగ్, ఎస్ఓటీ బృందాలతో తనిఖీలు చేయబోతున్నారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో సీసీటీవీ నిఘాను కట్టుదిట్టం చేశారు. అన్ని ప్రవేశాల ద్వారా వద్ద స్కానింగ్ తప్పనిసరిగా చేశారు. డ్రోన్స్, యుఏవీలు, కెమెరాస్, బ్యాగ్స్, బ్యానర్స్ పై నిషేధం విధించారు. రేపు ఉదయం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు డ్రోన్స్ పై నిషేధం విధించారు. బేగంపేట్, బోయిన్పల్లి, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్స్ పై ఆంక్షలు చేపట్టారు. పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, పారడైజ్, ప్యాట్నిస్ సెంటర్స్ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రత్యేక కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు నిలపాలని చెప్పారు. ఇందుకోసం 12 ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే నల్గొండ, ఖమ్మం, వరంగల్, భువనగిరి నుంచి వచ్చే బస్సులకు ఉప్పల్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కార్యకర్తలు మెట్రో ద్వారా పరేడ్ గ్రౌండ్స్ కు రావాలని మల్కాజ్గిరి సిపి సుమతి తెలిపారు. సభా ప్రాంగణంలో వైద్య, అగ్నిమాపక, అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించారు. అలాగే మీడియా ప్రతినిధులు, పార్టీ నాయకులు భద్రతా నిబంధనలు పాటించాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిపి సుమతి స్పష్టం చేశారు. ఆదివారం 10వ తారీఖు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో పరేడ్ గ్రౌండ్స్ లో వాళ్ళ పార్టీకి సంబంధించిన పబ్లిక్ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేయబడి ఉంది. పార్టీ తరఫు నుంచి ఆర్గనైజర్స్ ఆర్ ఫ్రమ్ ద పార్టీ. దీనికి సంబంధించి ఎలాబరేట్ బందోబస్తు అరేంజ్మెంట్స్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కి సంబంధించిన డీసీపీ మల్కాజ్గిరి అండ్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఇద్దరు కూడా చేయబడి ఉంది. దీనికి సంబంధించి మనము ఈ పబ్లిక్ మీటింగ్ కి దాదాపుగా 1,00,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏ రకమైన మొబిలైజేషన్ ఉంటుందో షేర్ చేసుకోవడానికే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలాబరేట్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ మనం చేసి ఉన్నాము. రేపు ఆదివారం 10వ తారీఖు ఆనరబుల్